వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడి భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండు 2023-24 సంవత్సరానికి సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35% లాభాల వాటాను కార్మిక వర్గానికి చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిలుపు మేరకు ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణిలో మునిపెన్నడు లేని విధంగా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించడం జరిగిందని, అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం గడిచి 6 నెలలు కావస్తున్న వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని మరియు లాభాలను వెంటనే ప్రకటించి అందులోంచి 35% లాభాలను వెంటనే కార్మికులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సింగరేణిలో ఉన్నటువంటి 11 డివిజన్లలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టి జీఎంలకు వినతి పత్రం ఇవ్వడం చేపడతా ఉన్నాం. సెప్టెంబర్ 2వ తారీఖున అన్ని బావులలో డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి నా అధికారులకి అందరికి కూడా ఈ లాభాల వాటను వెంటనే యాజమాన్యం ప్రకటించాలి. తర్వాత ప్రభుత్వం వెంటనే లాభాల వాటా 32% నుంచి 35%కి ఉన్నటువంటిది ప్రకటించి లాభాలను వెంటనే పంచినట్లయితే ఈ దసరా పండుగకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రకటించినటువంటి యాజమాన్యానికి చలనం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కార్మికులంతా చర్చించుకుంటున్నటువంటి విషయం, ఎందుకు ఇంత గొప్పగా వచ్చినటువంటి లాభాలని ఎందుకు ప్రకటిస్తలేరు? 4,000 కోట్లకు పైగా వస్తుంది అని అనుకుంటున్నాం. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చినాం, రవాణా చేసినాం, టర్నోవర్ తీసుకొచ్చినాం. అలాంటిది ఇప్పటికీ ఎందుకు ప్రకటిస్తలేదు? అంటే దీంట్లో రాజకీయ జోక్యం ఏమన్నా ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడుగుతున్నదా? ఇందులో వాటా అడుగుతా ఉన్నదా అనేటువంటిది ఈరోజు కార్మికులు చర్చించుకుంటున్నారు. లేదా డబ్బులు లేవా ఈరోజు పంచడానికి అనేటువంటిది. ఇది అంటే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే లాభాలని బిఫోర్ ట్యాక్సెస్, ఆఫ్టర్ ట్యాక్సెస్ ను ప్రకటించాలి. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే వాటాను పెంచి పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ 25 తారీఖు లోపు ఈ లాభాలను ప్రకటించకపోతే లేదా వాటాను కూడా ఇస్తామనేటువంటి చెప్పనట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొత్తగూడెంలో కానీ, సిఎండ్ఎండి ఆఫీస్ ముందు కానీ, హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి కార్మికుల తరఫున పోరాడి ఈ లాభాల వాటను సాధించుకుంటామని తెలుపుతున్నాం. సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించి ప్రభుత్వం వెంటనే 35% లాభాలను ప్రకటించి ఈరోజు దసరా లోపు చెల్లించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. విజయ్ అనే ముదురు మన్మధుడు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని ప్రేమలో పడేశారు. ఒక శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్ట బయటలైంది. దీంతో ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్తో పాటు ఇద్దరు మహిళలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలో గురువారం స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మణరావు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్, నేను గజపతి నగరం ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు రాబడిన ఒక నమ్మకం అనే సమాచారం ప్రకారం ఒక ఇల్లీగల్గా లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్నారనే విషయం ఒక నమ్మకమైన సమాచారం ప్రకారం నేను ఒక ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇస్తే ఒక ఇద్దరు మీడియట్ సమక్షంలో మేము రైడ్ చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీపై వెళ్తుండగా మన గజపతి నగరం జంక్షన్ దాటిన తర్వాత ఇద్దరిని పట్టుకుంటే వాళ్ళ దగ్గర సుమారుగా 146 బాటిల్స్, ఇద్దరు వ్యక్తులు 146 బాటిల్స్, ఒక బైక్ పట్టుకొని సీజ్ చేసి దానిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెరోల్పై బయటకు వచ్చి దొంగతనం చేసిన పాత నేరస్తుని ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. నేరస్తుడు అలీం ఈ నెల 17న విద్యానగర్లో ఆటోనగర్లో చోరీ చేశారు. బాధితుడు ఫిర్యాదుతో సీఐ కర్ణాకర్ సిబ్బందితో పట్టణంలో గాలింపు చేపట్టి నిందితుడు అలీంను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అలీం ఫోక్సో కేసులో శిక్ష పడి పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడని డీఎస్పీ తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యానగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అబైజ్ అనే ఒక వ్యక్తి 2 టౌన్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతనికి గల ఆటో బేరింగ్ నెంబర్ AP01X7797 తన ఆటోను 17th రోజు రాత్రి 10 గంటలకు ఇంటి ముందట పార్క్ చేసి ఆ రోజు 17th రోజు నైట్లో ఇంట్లో పడుకొని ఉదయం అంటే 18th రోజు ఉదయం 6 గంటలకు లేచి చూసేసరికి అతను ఆటో అక్కడ ఇంటి ముందట నుండి మిస్ అయిపోయింది. ఎవరో గుర్తులేని దొంగలు ఆటోను దొంగిలించారని చెప్పి అతడు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అతని ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో దొంగతనం కేసు నమోదు చేసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని దర్యాప్తు బాధ్యతను విష్ణు ప్రకాష్ ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ విష్ణు ప్రకాష్ ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ఐడి పార్టీ రమేష్ మిగతా సిబ్బంది దీనిలో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ ఆటోను కుర్షీనగర్లో సిడబ్ల్యూసి గోడౌన్ దగ్గర ట్రేస్ చేయడం జరిగింది. ఆటోతో పాటు ఆటోను దొంగిలించిన వ్యక్తిని కూడా సయ్యద్ అలీం ఏజ్ 37 years, ఇతని చోటా తలాబ్ ఆదిలాబాద్, ఇతన్ని కూడా ఆటోతో పాటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆటో దొంగిలించిన వ్యక్తి సయ్యద్ అలీంను ఇంట్రాగేషన్ చేయగా ఈ ఆటోను తనే దొంగిలించినట్టు నేరం ఒప్పుకోవడం జరిగింది. అతని ఇంట్రాగేషన్లో కొన్ని కొత్త విషయాలు తెలియడం జరిగింది. అతడు ఇంతకుముందు 2014లో లింగాపూర్ పిఎస్ ఆసిఫాబాద్ డిస్టిక్లో ఒక ఆటో దొంగతనం చేసి జైలుకు వెళ్ళినట్టు చెప్పడం జరిగింది. ఆ కేసు కోర్టులో నిరూపమై అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష కూడా పడ్డది. ఆ జైలు శిక్ష అనుభవించడం జరిగింది అతడు. దాని తర్వాత 2016లో ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో
ఒక మైనర్ బాలిక 14 ఇయర్స్ మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో అప్పుడు రేప్ కేసు మరియు పోక్సో కేసు కూడా అతనిపై నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. అతనికి 2019లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆనరబుల్ పోక్సో కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. 1000 రూపాయల ఫైన్ కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష పడ్డ తర్వాత ఈ నేరస్తునికి నిజామాబాద్ జైలుకు పంపడం జరిగింది. నిజామాబాద్ జైల్లో 2019 నుంచి 22/10/22 వరకు అతడు ఈ కన్విక్షన్ పీరియడ్ అనుభవించడం జరిగింది. 22/10/22 రోజున అతడు జైలు అథారిటీస్కు పెట్టుకున్న రిక్వెషన్ మేరకు షూరిటీస్ తీసుకొని అతనికి 30 days పెరోల్ ఇవ్వడం జరిగింది. ఆ 30 days పెరోల్పై అతడు వచ్చిన తర్వాత అతడు ఆన్ రిక్వెస్ట్లో మళ్ళీ 15 days పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 15 days పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అతడు జైల్లో 7/12/22 రోజు తిరిగి రిపోర్ట్ చేసి జైలుకు లోపలికి వెళ్లాల్సి ఉండే అతడు అప్పటి నుంచి పెరోల్ నిబంధనలు ఉల్లంఘించి జైలుకు రిపోర్ట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దాని ప్రకారం నిజామాబాద్ జైలు అథారిటీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఇతడు పెరోల్పై వచ్చి పరారైనట్టు కేసు నమోదైంది. ఆ క్రైమ్ నెంబర్ 36/24 అండర్ సెక్షన్ 224 IPC ఇన్ బోధన్ PS. అప్పటి నుంచి జైలు అధికారులు మరియు బోధన్ పోలీసులు ఇతని గురించి దాదాపు 2 years నుంచి ఇతను పట్టుకోవడం గురించి చాలా తిరగడం జరుగుతుంది. అప్పటి నుంచి దొరకకుండా ఇతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అంటే జైల్లో దాదాపు ఇంకా 7 years కన్విక్షన్ పీరియడ్ను తప్పించుకోవడానికి ఇతడు ఉద్దేశపూర్వకంగా జైలు అథారిటీస్కు మోసం చేయడంతో పాటు ఆనరబుల్ కోర్టు ఇచ్చిన జైలు శిక్షను కూడా తప్పించుకోవడానికి ఇతడు తిరుగుతూ మరీ ఈరోజు ఈ ఆటో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఆటో వర్త్ ₹1 lakh. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని గాంధీ ఆసుపత్రిలో మరణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గాంధీ ఒక ఆసుపత్రిలో తప్పు జరిగితే ఏమైతుంది? రేవంత్ రెడ్డి వచ్చి 5 నెలలే అవుతుంది కదా, అప్పుడే మార్పు రావాలంటే ఎలా అని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటున ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన 5 నెలల్లో ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనాయి? డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో తానా సెంటర్ సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 115 సంవత్సరాల పురాతన ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు గురవుతున్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న తూములు భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు అవి విరిగిపోయి వాహనదారులకు మరింత ప్రమాదకరంగా మారిందంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా శిథిల స్థాయికి చేరుకున్న ఇరుకు వంతెన గురించి ఏ ప్రభుత్వం గాని నాయకులు గాని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం శిథిల స్థాయికి చేరుకున్న వంతెనపై దృష్టి సాధించి తొందరగా నూతన వంతెనను నిర్మించాలని గోకవరం గ్రామ ప్రజలు, వాహనదారులు అలాగే ప్రయాణికులు కోరుతున్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 9 నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైక్లతో ఆకతాయిలు విన్యాసాలు. రోజురోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు, సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టంట్లు నిర్వహిస్తున్న ఆకతాయిలు పట్టించుకొని చికట్పల్లి పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నీతి నిబద్ధత పనిచేస్తుందని మరియు ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నెరవేరుస్తుందని తెలియజేస్తూ ఆస్తుల పరిరక్షణ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంది. ఇకపై ప్రజల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలియజేశారు. అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు, దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదని. మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరి ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి, ఇందులో మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయిల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటు వెళ్ళిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను, తీసేస్తామని చెప్పి. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే. కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఊహించగలరు, నేను పిఠాపురంలో భూమి కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. నాకు కూడా తప్పలేదు అది, ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ, ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు. ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురంకు చెందిన గీతిక అనే చిన్నారి విషజ్వరంతో మరణించింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలకు పైగా చేతిపై ఎత్తుకొని ఎదురుచూశారు. చివరికి బీఆర్ఎస్ నేత చెంపన్న తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించారు. 1వ తారీఖు నుంచి, ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ట్రీట్మెంట్ అయింది. పాప పొద్దున ఎక్స్పైర్ అయింది, చనిపోయింది. 3-4 గంటలు అవుతుంది. గవర్నమెంట్ అంబులెన్స్ లేని పరిస్థితి ఎలా? ఇలా ప్రైవేట్ అంబులెన్స్ ని మేము మాట్లాడి ఇలా పంపిస్తున్నాం. ఏటూరు నాగారం నుంచి 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తే అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకుపోవడానికి అంబులెన్స్ లేని సిచ్యువేషన్ ఎలా? అంటే మన పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ స్థితి ఇంకా మనం జీవిస్తున్నామని అంటే దీనికి కారణం ఎవరు? మనల్ని పరిపాలించేటోళ్ళని ఎంచుకున్నది మన తప్ప. ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులను వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిండ్రట, వాళ్లకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం, 1 గంట తర్వాత ఫోన్ చేయండి, మేము వెహికల్ పంపిస్తాం, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే ఏదైనా పంపించండి, 1 గంట తర్వాత చేస్తా అని సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న రాజకీయ నాయకులు ములుగు నుంచి ఇలా చేసిందట. ఇది ఎంతవరకు రైట్ అండి? మీకు చేత కాకుండా నేనేం చేయలేదని చేతులు ఎత్తేయాలి. ఇలా 3 గంటల పాటు శవాన్ని పట్టుకొని ఒక తండ్రి నిలబడ్డాడు. సిగ్గుండాలి. ఎలక్షన్ అప్పుడేనా గుర్తు వస్తాడు వీళ్ళు. ఇటువంటి టైంలో గుర్తు రారా మీకు? ఎలక్షన్ అప్పుడైతే ఇలా 5,000 అంబులెన్స్ అవుతాను కదా, 10,000 ఇచ్చి రెడీ ఉండేటోళ్ళు. ఎందుకంటే ఓటు కావాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం.
దేవరకద్ర నియోజకవర్గం కాకుట్ల మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంకు సంబంధించిన లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లు తీసుకువచ్చామని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యత అమ్మ పాఠశాలల్లో పనులు సైతం మహిళా సంఘాలకు కేటాయించామని తెలిపారు. వీళ్ళందరినీ కూడా అదేవిధంగా మహిళలు కరెంటు బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే ఆ లక్ష్యంతో 200 యూనిట్ల కరెంటు కూడా ఈరోజు మీకు అందరికీ కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. అదే కాకుండా మీరందరూ వ్యవసాయదారులు రుణాలు తీసుకొని రుణమాఫీ కాక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి చాలా మందికి అందరికీ కూడా ఈరోజు 2 లక్షల లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది. అక్కడక్కడ కొందరికి ఆధార్ కార్డు నెంబర్ తప్పు వాడడము, లేకుంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు. కొందరికి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక టెక్నికల్ ఇష్యూస్ ఉన్న కాడ మాత్రమే, సాంకేతికంగా సమస్యలు ఉన్న కాడ మాత్రమే రుణమాఫీ కొందరు కాలేదు. వారికి కూడా ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి అందరి వివరాలు కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. వారికి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ఉండొచ్చు, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పెట్టి ప్రజాపాలన ద్వారా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు మాఫీ కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రుణమాఫీ కావాలని ఆ రోజు దరఖాస్తులు మీ అందరితో తీసుకొని ఈ రోజు వివరాలను సేకరించి మీ అందరికీ కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పటిదాకా ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఆ దరఖాస్తులు ఏదైనా తప్పు రాసున్నా మళ్ళీ సరి చేసే అవకాశం ఉంది కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు, వెనుకడగేదు, మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మహిళలకు ఈరోజు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతోనే, మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మహిళా సంఘాలను స్కూల్ కమిటీలలో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి మహిళలకు పెద్ద పీట వేస్తే, ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, మహిళలకు 10 రూపాయలు ఇస్తే పొదుపుగా ఖర్చు చేసుకుంటారు, పొదుపుగా ఈ కుటుంబ అవసరాలకు వాడుకుంటారు తప్ప అదే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో రకంగా వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మహిళలకే పెద్ద పీట వేయాలి, మహిళలకి ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తా ఉన్నాం. మీరు ఈరోజు హైదరాబాద్ లో కూడా శిల్పారామం దగ్గర మహిళలు తయారు చేసిన వస్తువులు, మీరేమైనా వస్తువులు ఉంటే డైరెక్ట్ హైదరాబాద్ కు వచ్చి అక్కడ షాప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ షాప్స్లలోకి వచ్చి కిరాయి లేకుండా మీరు తయారు చేసిన వస్తువులు ఉచితంగా బస్సులలో హైదరాబాద్ కు వచ్చి ఆడ అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తుందని పేర్కొంటూ తాను గతంలో యువగలం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సవాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం తనకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.